గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఇవాళ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ చాప్టర్లో ఆల్కేన్స్ చాప్టర్లో మనం ఆల్కేన్స్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్, వాటి కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్, దాంట్లో ఆల్కేన్లో మనకి ఈథేను, ప్రోపేను, బ్యూటేన్ యొక్క కన్ఫర్మేషన్స్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మనం ఇప్పుడు దీంట్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి సైక్లో ఆల్కేన్స్, దీని గురించి డిస్కస్ చేసుకుంటాం. సైక్లో ఆల్కేన్స్, ఇవి ఆల్కేన్స్ సబ్ టైప్. ఇక్కడ ఏంటంటే మనకి ఇవి సైక్లిక్ కాంపౌండ్స్, అంటే సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. వీటి జనరల్ ఫార్ములా వచ్చేసి సాధారణ ఫార్ములా ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ CnH2n. వీటి జనరల్ ఫార్ములా వచ్చేసి మనకి CnH2n, వేర్ N is 3, 4, 5 and so on. N వాల్యూ వచ్చేసి మనకి 3 నుంచి స్టార్ట్ అవుతుంది, 3, 4, 5 and so on. ఇక్కడ తీసుకుంటే మనకు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి C3H6, C4H8, C5H10, C6H12. ఇవి ఆ వాల్యూ ప్రతిక్షేపిస్తే మనకి ఫస్ట్ 3 సబ్స్టిట్యూట్ చేసి C3H6, 4 సబ్స్టిట్యూట్ చేసి C4H8, 5 సబ్స్టిట్యూట్ చేస్తే C5H10, 6 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి C6H12. వీటి నాన్ నిక్లేచర్ చూసుకుంటే మనకి సైక్లో ఆల్కేన్స్ యొక్క నాన్ నిక్లేచర్ చూసుకుంటే మనకి ఆల్కేన్, నెంబర్ ఆఫ్ ఆల్కేన్, మనకి ఆల్కేన్ యొక్క నేమ్ చెప్పుకునేటప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ బేస్ చేసుకుని రూట్ వర్డ్ రాసుకుంటాం. ఆ రూట్ వర్డ్ కి ముందు ప్రీఫిక్స్ కింద ఏం యాడ్ చేయాలంటే మనకి సైక్లో అనే వర్డ్ యాడ్ చేస్తే మనకి వీటి నేమ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కి C3H6 నేమ్ లో మనం మెన్షన్ చేసేటప్పుడు C3 అంటే ఏంటి మనకి ప్రోప్, ఇది ఆల్కేన్ కాబట్టి ప్రోపేన్. ఇది సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటది కాబట్టి దీని నేమ్ వచ్చేసి సైక్లోప్రోపేన్. దీని నేమ్ వచ్చేసి సైక్లోప్రోపేన్. అలాగే ఇది తీసుకుంటే మనకి సైక్లోబ్యూటేన్. దీని నేమ్ వచ్చేసి సైక్లోపెంటేన్. దీని నేమ్ వచ్చేసి సైక్లోహెక్సేన్. వీటి స్ట్రక్చరల్ ఫార్ములా చూసుకుంటే మనకి ఆల్కేన్స్ యొక్క టెర్మినేటింగ్ కార్బన్స్ జాయిన్ అయితే ఫార్మ్ అయ్యేంటే మనకి సైక్లో ఆల్కేన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కి ప్రోపేన్ తీసుకుందాం. ప్రోపేన్ యొక్క ఫార్ములా CH3, CH2, CH3. దీంట్లో టెర్మినేటింగ్ కార్బన్ నుంచి ఒక హైడ్రోజన్ మాలిక్యూల్, అంటే ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమ్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమ్ ఎలిమినేట్ అయిపోతే మనకి సైక్లో ఆల్కేన్ ఫామ్ అవుతుంది. CH2, CH2, CH2. ఇది సైక్లోప్రోపేన్. అలాగే బ్యూటేన్ నుంచి మనకి సైక్లోబ్యూటేన్ వస్తుంది. CH2 సింగిల్ బాండ్, CH2, CH2, CH2. 4 కార్బన్స్ ఉన్నాయి, 8 హైడ్రోజన్స్ ఉన్నాయి. దీని నేమ్ వచ్చేసి సైక్లోబ్యూటేన్. అంటే ఆల్కేన్స్ లో టెర్మినేటింగ్ కార్బన్స్ అంటే శృంఖలాంతంలో ఉండే కార్బన్ నుంచి 2 హైడ్రోజన్ పరమాణువును తొలగించడం ద్వారా మనకి ఏమొస్తుంది అంటే సైక్లో ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా ఏంటంటే మనకి స్ట్రక్చర్స్. వీటిని స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ వచ్చేసి ప్లేన్ స్ట్రక్చర్ కింద వేసేసుకోవచ్చు. ఇది ట్రయాంగులర్ షేప్ లో ఉంది కాబట్టి సైక్లోప్రోపేన్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇది స్క్వేర్ షేప్ లో ఉంది కాబట్టి సైక్లోబ్యూటేన్ ఈ విధంగా షేప్ మెన్షన్ చేస్తాం. అదే సైక్లోపెంటేన్ తీసుకుంటే 5 కార్బన్స్ కాబట్టి ఈ విధంగా డ్రా చేయొచ్చు. ఇది సైక్లోపెంటేన్. ఇంకా నెక్స్ట్ సైక్లోహెక్సేన్. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. 6 కార్బన్స్ కాబట్టి హెక్సాగోనల్ రింగ్, సైక్లోహెక్సేన్. ఇది వీటి యొక్క స్ట్రక్చరల్ ఫార్ములా. దీని తర్వాత మనకి దీని ప్రిపరేషన్ మెథడ్, సైక్లో ఆల్కేన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం. సైక్లో ఆల్కేన్ ప్రిపరేషన్ మెథడ్స్ తీసుకుంటే మనకి సైక్లో ఆల్కేన్ ని
మెయిన్ గా మనకి 2 మెథడ్స్ లో ప్రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫ్రాయిడ్స్ మెథడ్. ఫ్రాయిడ్ మెథడ్ పద్ధతి. ఫ్రాయిడ్ పద్ధతి. ఓకే, దీంట్లో ఏం జరుగుతుందంటే మనకి డైహాలో ఆల్కేన్ తీసుకుంటాం. దీంట్లో తీసుకునేది ఏంటంటే మనకి డైహాలో ఆల్కేన్ ని జింక్ మెటల్ ఆర్ సోడియం మెటల్ తో ట్రీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే మనకి సైక్లో ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి CH2 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 Br. దీని నేమ్ వచ్చేసి మనకి ఫస్ట్ కార్బన్ మీద బ్రోమిన్ ఉంది, థర్డ్ కార్బన్ మీద బ్రోమిన్ ఉంది కాబట్టి 1,3 డైబ్రోమో ప్రొపేన్. 1,3 డైబ్రోమో ప్రొపేన్. దీన్ని దేంతో ట్రీట్ చేస్తాం మనం? జింక్ మెటల్ తో గానీ సోడియం మెటల్ తో గానీ ట్రీట్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందండి? దీంట్లో ఉండే బ్రోమిన్ జింక్ ZnBr2 కింద ఎలిమినేట్ అయిపోతుంది. ఫైనల్ గా మనకి CH2 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 సైక్లోప్రోపేన్ ఫామ్ అవుతుంది. ఇంకా క్లియర్ గా వేసుకుంటే 1,2,1,3 డైబ్రోమో ప్రోపేన్ ఈ విధంగా వేసుకోవచ్చు. CH3 CH2 CH2 Br. దీన్ని జింక్ మెటల్ తో ట్రీట్ చేస్తున్నాం. ఇక్కడ ఉండే 2 బ్రోమిన్లు జింక్ ZnBr2 కింద ఎలిమినేట్ అయిపోద్ది. ఫైనల్ గా CH2 సింగిల్ బాండ్ CH2 ఇక్కడ CH2 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 సైక్లోప్రోపేన్ ఫామ్ అవుతుంది. ఇది మనకి ఫ్రాయిడ్స్ మెథడ్. ఇది సేమ్ ఏ విధంగా అయితే హాలో ఆల్కేన్స్ ని సోడియం మెటల్ తో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఎథర్ ప్రిపేర్ చేస్తారు. డ్రై ఎథర్ ప్రెసెన్స్ లో మనం రియాక్షన్ జరిగినప్పుడు మనకి ఏమైపోయినాయి అంటే మనకి ఇక్కడ ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. అది ఏ రియాక్షన్ అంటే మనకి వుడ్జ్ రియాక్షన్. ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి మనకి. ఇక్కడ ఇది కూడా సేమ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వుడ్జ్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఫ్రాయిడ్స్ రియాక్షన్ ఏంటంటే మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ వుడ్జ్ రియాక్షన్ అంటాం కాబట్టి దీన్ని ఇంటర్నల్ వుడ్జ్ రియాక్షన్ అంటాం. ఇంటర్నల్ వుడ్జ్ రియాక్షన్. ఈ రియాక్షన్ ఇంటర్నల్ వుడ్జ్ రియాక్షన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ వుడ్జ్ రియాక్షన్. దీన్ని ఏమంటాం? అంతర్గత వుడ్జ్ చర్య. అంతర్గత వుడ్జ్ చర్య అని కూడా అంటాం దీన్ని. ఫ్రాయిడ్స్ పద్ధతిలో మనకి సైక్లో ఆల్కేన్ ప్రిపరేషన్ ఏమంటాం మనం? ఇంటర్నల్ వుడ్జ్ రియాక్షన్, అంతర్గత వుడ్జ్ చర్య అంటాం. ఇది ఫస్ట్ మెథడ్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి విస్లిసెనస్ మెథడ్. సెకండ్ వన్ వచ్చేసి మనకి విస్లిసెనస్ మెథడ్. విస్లిసెనస్ పద్ధతి. విస్లిసెనస్ మెథడ్ ఇది సెకండ్ మెథడ్. ఇందాక చెప్తాను ఫ్రాయిడ్స్ మెథడ్. ఇది విస్లిసెనస్ మెథడ్. ఇది కాల్షియం డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆఫ్ కాల్షియం ఆర్ పొటాషియం సాల్ట్స్. అంటే ఇక్కడ ఏం తీసుకుంటామంటే డైకార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోవాలి. అది కాల్షియం ఆర్ పొటాషియం సాల్ట్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి CH2 సింగిల్ బాండ్ CH2 COO CH2 సింగిల్ బాండ్ CH2 COO. దీన్ని కాల్షియం ఎడిపేట్. ఇక్కడ డైకార్బాక్సిలిక్ యాసిడ్ 2 కార్బాక్సిలిక్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ CH3COO, ఇక్కడ CH3COO. ఈ H ప్లేస్ లో ఏంటంటే ఒక CH2 గ్రూప్, ఇక్కడ ఒక CH2 గ్రూప్ అటాచ్ అయ్యి ఉంది. ఇక్కడ కాల్షియం డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆఫ్ కాల్షియం ఎడిపేట్ మనకి ఏ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డిస్టిలేషన్ ప్రాసెస్ జరిపిస్తాం. డిస్టిలేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే సైక్లిక్ కీటోన్ ఫామ్ అవుతుంది.
ఏం ఫామ్ అవుతుంది? సైక్లిక్ కీటోన్. CH2 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 C డబుల్ బాండ్ O. సైక్లిక్ పెంటనోన్. దాని నేమ్ వచ్చేసి సైక్లిక్ పెంటనోన్. ఈ సైక్లిక్ కీటోన్ తీసుకొని, అంటే సైక్లిక్ స్ట్రక్చర్ ఉంది, అలాగే కీటోనిక్ గ్రూప్ ఉంది, కాబట్టి దీన్ని సైక్లిక్ కీటోన్ అంటాం. సైక్లిక్ పెంటనోన్ ని క్లెమెన్సన్ రిడక్షన్ అంటే జింక్ విత్ HZ. జింక్ HZ సమక్షంలో మనకి క్లెమెన్సన్ రిడక్షన్ రియాక్షన్ కి క్లెమెన్సన్ రియాక్షన్ చేస్తే మనకి ఇక్కడ ఆక్సిజన్ దేంతో రీప్లేస్ అవుతుంది అంటే హైడ్రోజన్స్ తో రీప్లేస్ అవుతుంది. ఒక వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోతుంది. ఫైనల్ గా CH2 సింగిల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ CH2 ప్లస్ H2O. క్లెమెన్సన్ రియాక్షన్ పార్టిసిపేట్ చేస్తే మనకి ఫైనల్ గా మనకి ఏమవుతుంది అంటే సైక్లోపెంటేన్ ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటంటే మనకి సైక్లోపెంటేన్. ఓకే, విశ్లేషణస్ పద్ధతిలో మనం ఏ విధంగా తయారు చేస్తామంటే ద్వికార్బాక్సిలిక్ ఆమ్లం కలిగి ఉన్న కాల్షియం లవణాన్ని గాని పొటాషియం లవణాన్ని గాని ఇక్కడ తీసుకుంటే మనకి కాల్షియం ఎడిపేట్ ని తీసుకున్నాం. దీన్ని ఆంశిక స్వేదనానికి గురి చేస్తాం. ఆంశిక స్వేదనానికి గురి చేసినప్పుడు మనకి సైక్లిక్ కీటోన్ ఫామ్ అవుతుంది. సైక్లిక్ కీటోన్ అనేది ఏర్పడింది. ఇక్కడ సైక్లిక్ పెంటనోన్ ఏర్పడింది. ఈ సైక్లిక్ పెంటనోన్ ఫర్దర్ గా ఏం చేస్తాం మనం క్లెమెన్సన్ క్షయీకరణానికి గురి చేస్తే మనకి ఫైనల్ గా ఏమవుతుందంటే ఇక్కడ H2 మాలిక్యూల్ అటాచ్ అయ్యి మనకి సైక్లిక్ పెంటేన్ ఫామ్ అవుతుంది. ఇది విశ్లేషణస్ మెథడ్. ఇది మెయిన్ గా మనకి సైక్లో ఆల్కేన్స్ యొక్క మెయిన్ ప్రిపరేషన్ మెథడ్స్ అయిపోయిన తర్వాత దీని యొక్క ప్రాపర్టీస్ కోసం మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ తీసుకుంటే మనకి సైక్లోప్రోపేన్ అండ్ సైక్లోబ్యూటేన్ రెండు కూడా మనకి ఏ స్టేట్ లో ఉంటాయి? గ్యాసెస్. రెండు కూడా గ్యాసెస్. అప్ టు సైక్లోహెప్టేన్ అంటే మనకి సైక్లోప్రోపేన్ సైక్లోబ్యూటేన్ తర్వాత వచ్చేవి సైక్లోహెక్సేన్ సైక్లోపెంటేన్ సైక్లోహెప్టేన్. ఇవి మూడు కూడా ఏంటంటే లిక్విడ్స్. more than 7 solids. అంటే ఇక్కడ సైక్లో ఆల్కేన్స్ తీసుకున్నప్పుడు మనకి ఫస్ట్ C3, C4 ఇవి రెండు కూడా వాయువులు. అంటే సైక్లోప్రోపేన్ సైక్లోబ్యూటేన్. అలాగే C5, C6, C7 ద్రవాలు. అలాగే మోర్ దాన్ C7 ఘన పదార్థాలు. అంటే ఫస్ట్ రెండు కూడా వాయు పదార్థాలు, తర్వాత మూడు ద్రవ పదార్థాలు, మిగిలినవన్నీ కూడా ఘన పదార్థాలు చెందుతున్నాయి. ఫస్ట్ రెండు కూడా వాయువులు. అలాగే ప్లెజెంట్ స్మెల్ అంటే మంచి సువాసన కలిగిన వాయువులు. ఇవి సైక్లోప్రోపేన్ అండ్ సైక్లోబ్యూటేన్. ఓకే, వీటి సాల్యుబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి ఇవి ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, నీటిలో కరగవు. ఇవి సైక్లో ఆల్కేన్ నీటిలో కరగవు. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ బెంజీన్ ఆర్ మిథనాల్ ఆర్ ఆల్కహాల్ లో డిజాల్వ్ అవుతాయి. అంటే ఆల్కహాల్ లో గానీ బెంజీన్ లో గానీ కరుగుతాయి, నీటిలో మాత్రం కరగవు సాల్యుబిలిటీ గురించి చెప్పుకున్నప్పుడు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి మెల్టింగ్ పాయింట్స్ గానీ బాయిలింగ్ పాయింట్స్ గానీ ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉంటే మెల్టింగ్ పాయింట్స్ గానీ బాయిలింగ్ పాయింట్స్ గానీ వాటి యొక్క అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ గానీ బాయిలింగ్ పాయింట్స్ గానీ ఏమవుతాయంటే ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్ గా అంటే మనకి ఫిజికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి కెమికల్ ప్రాపర్టీస్ మనకి సిలబస్ లో లేవు, కానీ అసలు కెమికల్ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇవి యాక్చువల్ గా కెమికల్ ప్రాపర్టీస్ లో మెయిన్ గా మనకి 2 టైప్ ఆఫ్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ రియాక్షన్,
సెకండ్ వన్ వచ్చేసి ఎడిషన్ రియాక్షన్స్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ఎడిషన్ రియాక్షన్. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఇక్కడ రింగ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. రింగ్ బ్రేక్ అయితేనే మనకి ఎడిషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. రింగ్ బ్రేక్ అవ్వడం సేపు ఏంటంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. హైయర్ ఆల్కేన్స్ అన్ని కూడా ఏంటంటే మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి అన్నమాట. సబ్స్టిట్యూషన్ అంటే మనకి ప్రతిక్షేపణ చర్యలు అంటే బార సైక్లో ఆల్కేన్స్ అన్ని ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. ఎడిషన్ రియాక్షన్స్ అంటే సంకలన చర్యలు. సంకలన చర్యలు తీసుకుంటే మనకి C3 అండ్ C4 సైక్లో బ్యూటేన్, సైక్లో ప్రోపేన్ లో మనకి ఈ సంకలన చర్యలు జరగడం అనేది జరుగుతుంది. దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే స్టెబిలిటీ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్. సైక్లో ఆల్కేన్స్ యొక్క స్టెబిలిటీని బట్టి ఇవి ఎందుకు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, హైయర్ ఆల్కేన్స్ లెస్ ఆల్కేన్స్ అనేవి ఎందుకు ఎడిషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ గా 2 టైప్స్ ఆఫ్ థియరీస్ డెవలప్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బేయర్స్ థియరీ, బేయర్ ప్రయాస సిద్ధాంతం. ఫస్ట్ వన్ వచ్చేసి బేయర్ సిద్ధాంతం. బేయర్ యాంగిల్ స్ట్రెయిన్ థియరీ అంటాం, బేయర్ కోణ ప్రయాస సిద్ధాంతం. ఇది ఏంటి అసలు సిద్ధాంతం, ఇది ఏ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది, సైక్లో ఆల్కేన్స్ యొక్క స్థిరత్వాన్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది అనే దాన్ని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ బేయర్ స్ట్రెయిన్ థియరీ దేని బేస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే మనకి ఇక్కడ ఇంటర్నల్ స్ట్రెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంటర్నల్ స్ట్రెయిన్ అంటే ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ సైక్లో ఆల్కేన్స్ లో కార్బన్ ఆటం ఉంటుంది. కార్బన్ ఆటం వచ్చేసి ఏ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది, sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. మనకి దీని షేప్ వచ్చేసి టెట్రాహైడ్రల్. బాండ్ యాంగిల్ వచ్చేసి 109 degrees 28 minutes. కార్బన్ పరమాణు అనేది sp3 సంకరీకరణలో పాల్గొంటుంది. దాని యొక్క షేప్ వచ్చేసి టెట్రాహైడ్రల్ ఆకృతి మరియు బంధకోణం వచ్చేసి 109 డిగ్రీ 28 నిమిషాలు. ఇక్కడ బేయర్ ప్రయాస సిద్ధాంతంలో ఏం చెప్తుంది అంటే మనకి ఇక్కడ ఇంటర్నల్ స్ట్రెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంటర్నల్ స్ట్రెయిన్ అంటే మనకి సైక్లో ఆల్కేన్స్ అనేవి సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటాయి. అవి ప్లేన్ లో ఒకే ప్లేన్ లో ఉండగలిగితే ప్లానార్ మాలిక్యూల్స్ అయితే వాటి యొక్క యాంగిల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. యాంగిల్స్ ఏ విధంగా అయితే టెట్రాహైడ్రల్ నుంచి ఏమవుతాయంటే డీవియేషన్ జరుగుతుంది అనమాట. డీవియేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ సైక్లో ఆల్కేన్స్ లో స్ట్రెయిన్ అనేది కలుగుతుంది. ఆ స్ట్రెయిన్ ఏమంటాం ఇంటర్నల్ స్ట్రెయిన్. ఎనీ డీవియేషన్ బిట్వీన్ టెట్రాహైడ్రల్ యాంగిల్, టెట్రాహైడ్రల్ యాంగిల్ నుంచి ఏ విధమైన డీవియేషన్ ఉండదు దాన్ని అంటే ఇంటర్నల్ స్ట్రెయిన్ అంటాం. అంటే టెట్రాహైడ్రల్ ఆకృతి 109 డిగ్రీల 28 నిమిషాలు బంధకోణం ఉంటుంది. బంధకోణం నుంచి ఏ విధమైన డీవియేషన్స్ ఉన్నా సరే, దాని నుంచి ఏ విధమైన డీవియేషన్స్ ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఇంటర్నల్ స్ట్రెయిన్. దాన్ని తెలుగు ఏమంటామంటే అంతర్గత ప్రయాస. అంతర్గత ప్రయాస. ఓకే, బేయర్స్ చూసుకుంటే మనకి బేయర్ పాస్లేట్స్ లో మనకి ఇక్కడ ప్లానార్ మాలిక్యూల్స్ అన్ని కూడా సైక్లో ఆల్కేన్స్ అన్ని కూడా ప్లానార్ మాలిక్యూల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి C3H6 సైక్లో ప్రోపేన్ తీసుకుంటే మనకి ఏ షేప్ ఉంటుంది, మనకి ట్రయాంగిల్ షేప్ ఉంటుంది, త్రిభుజాకార ఆకృతి. నెక్స్ట్ C4H10 వచ్చేసి స్క్వేర్ చతురస్ర ఆకృతి. అలాగే C5H10 అంటే పెంటాగోనల్ పంచభుజి. ఇలా ప్లానర్ సిస్టమ్ తీసుకుంటే మనకి త్రిభుజాకార ఆకృతి, చతురస్రాకార ఆకృతి, పంచభుజాకృతి. ఇక్కడ తీసుకుంటే త్రిభుజాకారంలో బంధకోణం ఎంత ఉంటుంది, మనకి 60 degrees ఉంటుంది. చతురస్రాకారం అంటే 190 degrees ఉంటుంది. పంచభుజ అయితే 108 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే ఇది ఏమవుతుందంటే 109 డిగ్రీ 28 నిమిషాల నుంచి ఈ 109 degrees 28 minutes నుంచి ఏమవుతుందంటే స్లైట్ గా డీవియేట్ అవుతుంది. డీవియేట్ అవడం వల్ల ఏంటంటే యాంగిల్ నుంచి డీవియేట్ అవుతుంది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఏమంటాం అంటే యాంగిల్ స్ట్రెయిన్ అంటాం.
అంటే టెట్రాహెడ్రల్ యాంగిల్ నుంచి డీవియేషన్ జరుగుతుంది. ఈ టెట్రాహెడ్రల్ యాంగిల్ నుంచి డీవియేషన్ ఏమంటే యాంగిల్ స్ట్రెయిన్ అంటే, యాంగిల్ స్ట్రెయిన్ అంటే మనకి కోణ ప్రయాస. ఈ కోణ ప్రయాస వల్లే వాటి స్టెబిలిటీ డిపెండ్ అవుతుందని ఎవరు చెప్తారంటే బేయర్ సిద్ధాంతంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యాంగిల్ స్ట్రెయిన్ బేస్ చేసుకున్న మనకి దాని యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ స్ట్రెయిన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్టెబిలిటీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. స్ట్రెయిన్ డిక్రీజ్ అయ్యే కొద్దీ స్టెబిలిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే యాంగిల్ స్ట్రెయిన్ కి స్టెబిలిటీకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే యాంగిల్ స్ట్రెయిన్ is inversely proportional to stability. అంటే యాంగిల్ స్ట్రెయిన్ ఇంక్రీజ్ అయితే స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది. యాంగిల్ స్ట్రెయిన్ డిక్రీజ్ అయితే మనకి స్టెబిలిటీ అనేది ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్టెబిలిటీని అది యాంగిల్ స్ట్రెయిన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి దీన్ని యాంగిల్ స్ట్రెయిన్ ఆల్ఫా అనే లెటర్ తో డినోట్ చేస్తాం. డి అనే యాంగిల్ స్ట్రెయిన్ ని డి తో డినోట్ చేస్తాం. డి ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఇవ్వడం అనేది జరిగింది. 1/2 109 degrees 28 minutes మైనస్ ఆల్ఫా. ఆల్ఫా అనేది అంటే మనకి యాంగిల్ ఆఫ్ సైక్లో ఆల్కేన్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే యాంగిల్ స్ట్రెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫర్దర్ గా ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని యాంగిల్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైక్లో ఆల్కేన్స్ యొక్క యాంగిల్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి సైక్లోప్రోపేన్ ఏ షేప్ ఉంటుంది మనకి ట్రయాంగిల్ షేప్ లో ఉంటది. కాబట్టి బాండ్ యాంగిల్ వచ్చేసి 60 degrees ఉంటది. యాంగిల్ స్ట్రెయిన్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి యాంగిల్ స్ట్రెయిన్ D is equal to ఫార్ములా వచ్చేసి 1/2 109 degrees 28 minutes minus 60 degrees. మనకి డివిజన్ చేస్తే 1/2 109 లోంచి 60 తీస్తే మనకి 49 degrees 28 minutes. దాన్ని దేంతో డివైడ్ చేయాలి మనకి 2 అనే దాన్ని కరెక్ట్ గా 2 తో డివైడ్ చేయాలి. 2 తో డివైడ్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మినిట్స్ లోనే ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ 49 తీసుకుంటే 49 degrees 28 minutes. దీన్ని 2 తో డివైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 1 జర్ 2 2 2 జర్ 4 9 degrees. మళ్ళా 2 2 జర్ 2 4 జర్ 8. ఇంకా రిమైనింగ్ 1 degree 28 minutes. ఇక్కడ 1 degree ని 2 తో డివైడ్ చేయడం మొత్తం టోటల్ ఏం చేస్తామంటే మినిట్స్ లో కన్వర్ట్ చేయాలి. అంటే 1 degree ని మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే 1 degree is equal to 60 minutes. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 60 plus 28 టోటల్ 88 minutes. అంటే దీన్ని నియర్లీ ఎలా వేసుకుంటామంటే which is equal to 1/2. దీన్ని 48 degrees 88 minutes 48 degrees 88 minutes కింద దాన్ని రాసుకోవడం జరుగుతుంది. 48 minutes 88 degrees అంటే 2 తో డివైడ్ చేస్తే 2 2 జర్ 4 2 4 జర్ 8 2 4 జర్ 8 2 4 జర్ 8. కాబట్టి ఇక్కడ యాంగిల్ స్ట్రెయిన్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది 24 degrees 44 minutes అనేది రావడం అనేది జరుగుతుంది. దేంట్లో సైక్లోప్రోపేన్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సైక్లోప్రోపేన్ వాల్యూ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది 24 degrees 44 minutes. నెక్స్ట్ తర్వాతది సైక్లోబ్యూటేన్ స్క్వేర్ షేప్ అంటే ఎలా ఉంటుంది స్క్వేర్ షేప్ లో బాండ్ యాంగిల్ వచ్చేసి మనకి 90 degrees. కాబట్టి ఇక్కడ బాండ్ యాంగిల్ వచ్చేసి 90 degrees. డి క్యాలిక్యులేట్ చేస్తే 1/2 109 degrees 28 minutes మైనస్ 90. దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి 109 లోంచి 90 తీసేస్తే మనకి 19 degrees 28 minutes. ఇందాక విధంగానే దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 19 ని 2 తో డివైడ్ చేయడం కాబట్టి దీన్ని దేనికి కన్వర్ట్ చేస్తాం 18 degrees. ఈ 1 degree దీనికి షిఫ్ట్ అవుతుంది అనమాట 88 minutes by 2. ఇప్పుడు డివైడ్ చేసేసి 2 9 జర్ 18 2 4 జర్
2 4 చేస్తాం అంటే 9 degrees 44 minutes. 9 degrees 44 minutes. నెక్స్ట్ సైక్లోపెంటేన్. సైక్లోపెంటేన్ తీసుకున్నప్పుడు మనకి సైక్లోపెంటేన్ యొక్క షేప్ వచ్చేసి పెంటాగోనల్ అని చెప్పుకున్నాం. పెంటాగోనల్ లో ఇంటర్నల్ యాంగిల్ వచ్చేసి 108 degrees. అప్పుడు d క్యాలిక్యులేట్ చేసినప్పుడు d is equal to 1/2 109 degrees 28 minutes minus 108 degrees. ఫైనల్ గా 1/2 1 degree 28 minutes. దీన్ని కూడా కన్వర్ట్ చేస్తాం. టోటల్ 88 minutes అవుతుంది. కాబట్టి 0 degree 88 ని by 2 చేస్తే మనకి 44 minutes. నెక్స్ట్ వచ్చేసి మనకి సైక్లోహెక్సేన్. సైక్లోహెక్సేన్ కి క్యాల్కులేట్ చేయడానికి ఇది హెక్సాగోనల్. హెక్సాగోనల్ లో బాండ్ యాంగిల్ వచ్చేసి 120 degrees ఉంటుంది. అప్పుడు d క్యాల్కులేట్ చేసినప్పుడు 1/2 109 degrees 28 minutes minus 120 which is equal to 1/2. ఇక్కడ 120 లోంచి 109 degrees 28 minutes తీసేయాలి. ఇది తీయడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి 120 degrees నేను రాసుకుంటాం అంటే 190 degrees 60 minutes కింద కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు తీసేయచ్చు. 0 నుంచి 8 తీస్తే 2, 5 నుంచి 2 తీస్తే 3 అంటే 32 minutes. 109 నుంచి 10 degrees 32 minutes అంటే ఎంత ఉంటుంది మనకి 10 degrees 32 minutes. మైనస్ వాల్యూ వస్తుంది ఇక్కడ. ఇది డివైడ్ చేస్తే 2 5s 10 2 16 అంటే 5 degrees 16 minutes. ఈ విధంగా మనకి యాంగిల్ స్ట్రెంగ్త్ క్యాల్కులేట్ చేసినప్పుడు దీని వాల్యూ వచ్చేసి మైనస్ లో వస్తుంది. అంటే ప్లస్ మైనస్ ఇక్కడ కన్సిడర్ చేయడు. ప్లస్ అయితే మనకి ప్లస్ అయితే అవుటర్ యాంగిల్ స్ట్రెయిన్, మైనస్ అయితే ఇన్నర్ యాంగిల్ స్ట్రెయిన్. అది బహిర్గతమైన కోణ ప్రయాస, ఇది అంతర్గత కోణ ప్రయాస కింద డివైడ్ చేస్తాం తప్ప వాల్యూస్ లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇక్కడ ఒక్కొక్క దాన్ని కన్సిడర్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్నప్పుడు సైక్లోప్రోపేన్ లో యాంగిల్ స్ట్రెయిన్ అనేది లేదా కోణ ప్రయాస అనేది చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఏమవుతుందంటే దీని స్టెబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. స్టెబిలిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి చైన్ ఓపెనింగ్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. శృంఖలము విభజించే చర్యల్లో పాల్గొంటాయి. ఇవి సైక్లోప్రోపేన్. తర్వాత సైక్లోపెంటేన్ కి వస్తే యాంగిల్ స్ట్రెయిన్ కొద్దిగా డిక్రీజ్ అయింది. దీంతో కంపేర్ చేసుకుంటే యాంగిల్ స్ట్రెయిన్ అనేది తగ్గింది. యాంగిల్ స్ట్రెయిన్ తగ్గడం వల్ల సైక్లోప్రోపేన్ తో కంపేర్ చేసుకుంటే సైక్లోబ్యూటేన్ యొక్క స్టెబిలిటీ కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే యాంగిల్ స్ట్రెయిన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్టెబిలిటీ అన్నాం. దీనికి లెస్ స్టేబుల్, ఇది దీంతో కంపేర్ చేసుకుంటే మోర్ స్టేబుల్. ఓకే, ఇది కూడా చైన్ టెర్మినేటింగ్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయగలదు. నెక్స్ట్ తర్వాత టోటల్ తీసుకుంటే సైక్లోపెంటేన్, దీన్ని ఇయర్లీ తీసుకుంటే దీంట్లో యాంగిల్ స్ట్రెయిన్ అనేది ఆల్మోస్ట్ 0 కాబట్టి ఇది స్టెబిలిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇది చైన్ ఓపెనింగ్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయదు. ఇంకా లాస్ట్ వన్ తీసుకుంటే సైక్లోహెక్సేన్. సైక్లోహెక్సేన్ తీసుకుంటే మనకి మళ్ళా వాల్యూ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. కాబట్టి సైక్లోపెంటేన్ తో కంపేర్ చేసినప్పుడు సైక్లోహెక్సేన్ యొక్క స్టెబిలిటీ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. అలాగే మోర్ దాన్ 6 తీసుకుంటే ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా తగ్గింది. మళ్ళీ ఏమైపోతుందంటే క్రమేపీ ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటది. కాబట్టి హయ్యర్ ఆల్కేన్స్ వెళ్ళే కొద్దీ దాని యొక్క స్టెబిలిటీ యాక్చువల్ గా ఏమవ్వాలంటే వాల్యూ యాంగిల్ స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవడం వల్ల దాని యొక్క స్టెబిలిటీ ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. కానీ థియరిటికల్ గా చూసుకున్నప్పుడు మనకి బేర్ స్ట్రెయిన్ థియరీ బేస్ చేసుకుని మనకి ఫస్ట్ 3 ఆల్కేన్స్ ని మనకి పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. అంటే సైక్లోప్రోపేన్, సైక్లోబ్యూటేన్, సైక్లోపెంటేన్ పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. సైక్లోహెక్సేన్ అనేది థియరిటికల్ గా మనం చూసుకుంటే మనకి స్టేబుల్ సైక్లో ఆల్కేన్. కాబట్టి సైక్లో ఆల్కేన్ స్టేబుల్ సైక్లో ఆల్కేన్. కానీ బేర్ స్ట్రెయిన్ థియరీ ప్రకారం ఏంటంటే అన్స్టేబుల్. కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇది బేర్ స్ట్రెయిన్ థియరీ. కాబట్టి బేర్ స్ట్రెయిన్ థియరీ ఎక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేయగలదు, ఫస్ట్ 3 సైక్లో ఆల్కేన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలదు. అంటే సైక్లోపెంటేన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మోర్ దెన్ 5 అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరగదు. దీన్ని ఓవర్కమ్ చేసుకుంటూ నెక్స్ట్ స్టాషియమోరీ థియరీని ఏంటంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడతో మనకి సైక్లో ఆల్కేన్స్ ప్రిపరేషన్, వాటి యొక్క ప్రాపర్టీస్, దాని బేస్ చేసుకుని స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బేయర్స్ థియరీ. ఇక్కడ వరకు మనకి బేయర్స్ థియరీ అయ్యింది అనమాట. నెక్స్ట్ క్లాస్ లో మిగిలినవి డిస్కస్ చేసుకుందాం.